హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పెద్ది గురించి సూపర్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చేసా. వీడియో అయితే మొత్తం చూడండి. పెద్ది గురించి నాకు తెలిసినటువంటి అప్డేట్లన్నీ కూడా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. రీసెంట్గా ఒక న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. సువాసిక అనేటటువంటి ఒక మలయాళము తమిళ యాక్టర్, తన సీరియల్ యాక్టర్ అనమాట. తనంట మన బుచ్చిబాబు గారు వాళ్ళంట వెళ్ళి అప్రోచ్ అయ్యారంట. ఈ విధంగా పెద్ది సినిమాలో ఒక రోల్ ఉంది మీకు అంటే తనైతే రిజెక్ట్ చేసింది వాస్తవమే. కానీ చాలామంది ఎలా కామెంట్ చేస్తున్నారంటే ఇక్కడ రామ్ చరణ్ సినిమాని కూడా రిజెక్ట్ చేసింది. ఇంకేముంది, ఒక సీరియల్ అమ్మాయి రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేయడం ఏంది అని చెప్పి చాలామంది మీమ్స్ చేయడం అయితే నేను చూశాను అనమాట. ఆ అమ్మాయిని చూసుకున్నట్లయితే హీరోయిన్ కోసము, ఐటమ్ సాంగ్ కోసం అప్రోచ్ కాల, రామ్ చరణ్కి తల్లి క్యారెక్టర్ చేయాలి అనేటటువంటిది తనైతే అప్రోచ్ అయ్యారు. కానీ ఇప్పుడు తల్లి క్యారెక్టర్ చేస్తే నా యొక్క ఇమేజ్ అనేటటువంటిది డౌన్ అయింది, నా ఇమేజ్ అంతా కూడా షెడ్కి వెళ్ళిపోతే నేను ఇప్పుడు తల్లి క్యారెక్టర్ చేయడం కుదరదురా ఉంగా అని చెప్పి ఆ మూవీ టీంతో చెప్పేసింది. దీన్ని పట్టుకుంటే చాలామంది రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. నాకు అర్థమై సావట్లా. కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమంది రిజెక్ట్ చేయరు. ఆ మాత్రం దానికి ఇదేమైనట్టు కాదు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇండియాలోనే బాలీవుడ్ కన్నా మన ఇండస్ట్రీ తోపులో ఉంది. అది కాక మన రామ్ చరణ్ అన్న కూడా తోపులో ఉండు. రామ్ చరణ్తో యాక్ట్ చేయడానికి వేరే బాలీవుడ్ యాక్టర్స్ అయితే పోటీ పడి వస్తారు. ఎవరో సీరియల్ యాక్టర్ రిజెక్ట్ చేసిందంట, దాన్ని పట్టుకోండి మీమ్స్ అయితే ట్రోల్ చేయడం నిజంగా మొత్తం మోకాళ్ళలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు గుర్జు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. సో ఈ స్వాసిక అనేటటువంటి అమ్మాయిని మదర్ రోల్కి అడిగిండు మన బుచ్చిబాబు గారు. సో మరి ఆయనే ప్లాన్ చేసిండు. ఆయన ఉండేటటువంటి విధానం వేరుంటుంది. అదంతా కూడా మీకు తెలుసు. పెద్ద యాక్టర్ని తీసుకొచ్చి హీరో యొక్క మదర్ని, హీరోయిన్ యొక్క ఫాదర్ని చేయడం తనకైతే బాగా అలవాటు అనమాట. సో అదేవిధంగా తన అప్రోచ్ అయితే తనైతే రిజెక్ట్ చేసిందంట. ఇంకా తన కోసం ఇంకా బెస్ట్ తీసుకుంటారు తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక. ఎందుకురా ఈ సినిమాని రిజెక్ట్ చేసి అని చెప్పి ఖచ్చితంగా తనే బాధపడింది. దాంట్లో మనమైతే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పెద్ది గురించి ఏం నడుస్తుంది బయట అంటే ఆల్రెడీ మీకు తెలుసు సినిమా 2026లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యారడైజ్ సినిమా, పెద్ది సినిమా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్యారడైజ్ సినిమా ఏదైతే ఉందో వెనక తగ్గిద్ది, పెద్ది సినిమా వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ బయట ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే ప్యారడైజే చెప్పినటువంటి డేట్కి 100% రిలీజ్ చేస్తుందంట. ఆల్రెడీ ఇవాళ మన డైరెక్టర్ ఒక పోస్ట్ అంటే రిలీజ్ చేసిండు. నిజంగా జడలు ఉంటాయి కదా, జడలాంటిది ఒకటి చేసి రోడ్డు మీద పోస్ట్ వేసింది అనమాట. ఆ పోస్టర్ చూస్తే నాకు మామూలుగా అనిపించలేదు. సో నాని ఫోటో పెట్టిండు. నిజమైనటువంటి ఒరిజినల్ జడలను అయితే తనకి ఆ సందులో నుండి అలర్ట్ చేసిండు. ఆ గాలి వెళ్తున్నట్టుగా వెహికల్స్ వెళ్తున్నా, జడలని కూడా ఊగుతున్నాయి. వామ్మో, ఎందుకన్నా ఓన్లీ జడలే ఒరిజినల్గా పెట్టినామంటే హీరో పేరు జడలు కదా, సో జడలు హైలైట్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో అది పెట్టాయని చెప్పి తానైతే చెప్తున్నాడు. సో వీళ్ళు చేసేటటువంటి ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్ కూడా ఉన్నాయి అనమాట. రిలీజ్ చేసినటువంటి టీజర్ బాగుంది, మేకింగ్ వీడియో గూస్బంప్స్ తెప్పించింది. ఇంకొన్ని రోజుల్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారంట. ప్రమోషన్స్ కూడా పీక్స్కి వెళ్ళిపోయింది. కానీ పెద్ద సినిమా షూటింగ్ చూసుకున్నట్లయితే కొద్దిగా డీల్ అవుతుంది అని చెప్పి గట్టి వార్తలు అనమాట. ఆల్రెడీ సినిమాకి సంబంధించినటువంటి సగం షూటింగ్ని కంప్లీట్ చేశారు. మీరు ఫస్ట్లో చూశారు కదా, గడ్డం పెంచుకొని ఒకేలాగా బతికేనికి, ఒకేలాగా ఉండే నీకు ఇంత పెద్ద బతికేందుకు అని చెప్పి చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేశారు కదా. అందులో తను చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యారెక్టర్, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారనమాట. మన సెకండ్ హాఫ్ అయినా ఇంటర్వెల్ తర్వాత లేదా ఇంటర్వెల్ ముందు బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటిది నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో 2 రోజులు ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు ఒకప్పుడు అంటే లైట్ గడ్డం పెంచిండు, జుట్టు పెంచిండు, అంటే మరీ అంత ఇదిగా లేడు. రంగస్థలంలో ఏ రామ్ చరణ్ అయితే మనం చూసామో అదే రకమైనటువంటి రామ్ చరణ్ మనకైతే ఆ సినిమాలో క్లారిటీగా కానొచ్చిండు. ఇది మీకు క్లారిటీ ఉంది కదా. రీసెంట్గా మన వరుణ్ చూసుకున్నట్లయితే సాయి తరుణ్ తేజ్తో కలిపి జిమ్ ఒక ఫోటోని అయితే షేర్ చేసుకుంటూ, ఇక అది చూసిన తర్వాత నా మతి అయితే పోయింది. నిజంగా రామ్ చరణ్ని గుర్తుపట్టడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. చూడగానే గుర్తుపట్ల. వరుణ్ వెనక చూసుకున్నట్లయితే సాయి తరుణ్ తేజ్ని కూడా సరిగ్గా గుర్తుపట్ల నేను. ముఖ్యంగా మధ్యలో రామ్ చరణ్ ఉండని తెలిసిన తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. చూసి ఎవరో అసలు బాడీ బిల్డర్ అనుకున్నా, లేదా అక్కడ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి అనుకున్నా. ఏందన్న రామ్ చరణ్ నా గెటప్ మొత్తం జుట్టు పెంచేసిండు, గడ్డం అయితే భయంకరంగా పెంచిండు, జబ్బాలుగా పెంచి గట్టిగా మాట్లాడితే అసలు మనిషిలాగా అయితే నాకైతే కనరాలా, అలా భయంకరంగా తయారైండు. ఇది చూసినప్పుడు ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. దీనికన్నా ముందు రామ్ చరణ్ ప్రిపేర్ ఫర్ పెద్ది అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. అందులో చూసుకున్నట్లయితే జాన్ సినాని తలపించేలాగా తన బైసెప్స్, తన బాడీ, తన లుక్ అంతా కూడా వేరే లెవెల్ అనిపించింది. అది మరొక తలకి ఈ విధంగా వరుణ్ ఈ ఫోటో షేర్ చేసుకోగానే సోషల్ మీడియా షేక్ అయింది. రామ్ చరణ్ న్యూ లుక్ అంటున్నారులే కానీ ఇది పెద్ది కోసం ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. చూసుకున్నట్టయితే విగ్ పెట్టి మేనేజ్ చేయొచ్చు, గడ్డాన్ని కూడా కొద్దిగా గడ్డం పెంచి మేనేజ్ చేయొచ్చు, అంటే లైక్ గడ్డాన్ని కూడా విగ్గు పెట్టి మెయింటైన్ చేయొచ్చు. అలాంటి ఏం చేయకుండా ఒరిజినల్ హెయిర్ కావాలి, ఒరిజినల్ బియర్డ్ కావాలి నాకేం చెప్పి బుచ్చిబాబు రామ్ చరణ్ గారిని రిక్వెస్ట్ చేసినంట, అడిగినట్ట. దాంతో రామ్ చరణ్ కూడా ఒప్పుకున్నంట. సో దానికోసమే ప్రిపేర్ ఫర్ పెద్ది అని చెప్పి బీభత్సమైనటువంటి బైసెప్స్ పెంచిండు. అంటే ఇప్పటికే తన బైసెప్స్ వేరే లెవెల్ ఉంటాయి. మన హీరోస్కి ఎవరికి లేనటువంటి బైసెప్స్ రామ్ చరణ్ కొన్నాయి అనేటటువంటి చెప్పడంలో నేను ఏమాత్రం కూడా ఆలోచించిన. అలాంటి బైసెప్స్ అయితే తనకుంటాయి. సో ఇది నాకు సరిపోదు, ఇంకా బెస్ట్ కావాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఒక్కొక్కడు హడల్ పుట్టాలి.
అనేటటువంటిది రామ్ చరణ్కి అయితే తెలియజేసినట్ట. సో ఫస్ట్లో కనపడింది కొడుకు క్యారెక్టర్. కొడుకు చూసుకున్నట్లయితే నార్మల్గా బాడీ పెంచి నార్మల్గా గడ్డం అది ఇది పెంచి నార్మల్గా ఉంటాడు. సెకండ్ చూసుకున్నట్లయితే అదొక తండ్రి క్యారెక్టర్. తండ్రి అయితే భయంకరమైనటువంటి వ్యక్తి అంట. ఆయన చూస్తేనే విలన్ సగం చచ్చిపోతారంట. ఒక 100 మంది ఆయన కొట్టడానికి వచ్చారంటే ఆ 100 మందిలో 50 మందికి ఆయన చూస్తేనే భయం అవుతుందంట. ఇంకా అలాంటి వాడితో ఫైట్ చేయాలంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోవడానికి మన బుచ్చిబాబు గారు అది కుక్ చేస్తున్న అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అదీ కాక ఇప్పుడు మనం పాతకాలంలో వాడతాం కదా ఫిలిమ్స్, లైక్ కెమెరాస్ వాడతాం కదా, వాటితో అయితే ఆ యొక్క పార్ట్ని అయితే షూట్ చేస్తున్నారంట. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది, సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారు. నువ్వేంది ఇంకా పురాణ కాలంలో ఫిలిమ్స్ వాడటం ఏంది, పురాణ కాలంలో ఆ కెమెరాలతో షూట్ చేయడం ఏంది అని చెప్పి బుచ్చిబాబుని అడిగితే, నేను తీసేటటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో 90s కన్నా ముందుండేది. 90s కన్నా ముందు ఆ అట్మాస్ఫియర్ అనేటటువంటిది నాకు క్లియర్గా రావాలి, ఆ యొక్క అనేటటువంటిది జనాలు నిజంగా ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా తీస్తున్నా అని చెప్పి తానైతే తెలియజేసిండు. నిజంగా నీ డెడికేషన్కి అయితే హ్యాండ్స్ బుచ్చిబాబు కుక్ చేసేటటువంటి బిర్యానీ తినడానికి నేనైతే ఎగ్గాలే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వన్స్ పెద్ద సినిమా రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ మన టాలీవుడ్లో ఉన్నటువంటి, బాలీవుడ్లో ఉన్నటువంటి, ఏ వుడ్లో ఉన్నటువంటి కొన్ని రికార్డులు అయితే పొల్ల కొడతాయి, కొన్ని రికార్డులు అయితే లేసి అవతల పడతాయి అనేటటువంటిది 100% వస్తాం. దాంట్లో మనం అయితే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఒక 50% రికార్డులు అయితే కొలాప్స్ అయిపోతాయి అనేటటువంటిది నాకైతే కళ్ళకు కానొస్తుంది అనమాట. ఆల్రెడీ జాహ్నవి పాప కూడా అసలు ఏదో తనకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉందంట, లైక్ హీరోయిన్ ఉందంటే ఉందని కాదు, తనకు కూడా ఒక మంచి రోల్ ఇచ్చిండు బుచ్చిబాబు అనేటటువంటిది కూడా న్యూస్ బాగా వైరల్గా మారింది. సో ఇవన్నీ కూడా జస్ట్ మనం శాంపిల్ ఈ టీజర్లో చూసింది, రామ్ చరణ్ లుక్స్లో చూసింది, రామ్ చరణ్ గడ్డం పెంచడమైనా హెయిర్ పెంచడమైనా ఇవన్నీ కూడా జస్ట్ నాట్ 1%. ఇక మీద మనం చూడబోయేటటువంటి విధ్వంసాలన్నీ కూడా వేరే లెవెల్ ఉంటాయి అని చెప్పి బుచ్చిబాబు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండు. ఆల్రెడీ తను మాట్లాడేటటువంటి విధానం, తను తీసేటటువంటి విధానం, రామ్ చరణ్ ఎంత డెడికేషన్ పెడుతుందంటే సినిమాలో ఏదో గట్టి మ్యాటర్ ఉంది అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ప్యారడైజ్ అప్పుడు రిలీజ్ అయినా ప్యారడైజ్ తప్పుకుంటేనే మంచిది. నేను నిన్న చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, క్లాష్ అనేటటువంటిది మంచి కాదు. క్లాష్ వల్ల వాళ్ళన్నీ 100 కోట్లు పెట్టి తీస్తున్నారు కదా, ఎవడో ఒకడికి బొక్క అవుతుంది అనేటటువంటిది వస్తాం, లేదా ఇద్దరికి బొక్క అవుతుంది అనమాట. ఇక్కడ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంటే నాని ఒకటికి వెనకేసినా కానీ పర్లేదు. ఒకవేళ నాని సినిమా రిలీజ్ అవుతున్నా రామ్ చరణ్ కొద్దిగా ఇంకా పర్ఫెక్ట్ షూటింగ్ చేసి పర్ఫెక్ట్ సినిమా తీసి ఇంకొద్దిగా లేట్గా వచ్చినా కానీ ఏం పర్లేదు, ఏం ఫరకపడదు అనేటటువంటిది 100% వస్తాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఇది అనమాట. సో ఏ విధంగా అనిపించింది, సో ఈ స్వాసిక అనేటటువంటి అమ్మాయి చేసినటువంటి కామెంట్లకు రిప్లై ఇద్దామని, రామ్ చరణ్ రీసెంట్ లుక్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటి చెప్దామని చెప్పి ఈరోజు ఈ విధంగా మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసి, అండ్ ఫస్ట్ సింగిల్ గురించి మాట్లాడుకోవాలి. త్వరలోనే మన ముందైతే పెడతారంట. ఈ చతుర్వేది నాడు ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే రేపు కాక ఎల్లుండి ఆల్రెడీ ఓజీకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఈ పెద్దికి సంబంధించినటువంటి ఏదైనా ఫస్ట్ సింగిల్ అయినా లేదా హీరోయిన్కి సంబంధించిందని ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. చూడాలి ఏఆర్ రెహమాన్ మరి ఎలా మ్యూజిక్ ఇస్తారు అనేటటువంటిది. చాలా రోజులు అవుతుంది ఆయన దగ్గర నుండి మంచి హిట్ మూవీస్ వచ్చి, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయితే అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఉంటా బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైన దొరికి షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ తర్వాత SSMB 29కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వస్తుంది అనమాట. సిప్నా ఎప్పుడు రిలీజ్ అయింది, షూటింగ్ ఎలా జరుగుతుంది అనేటటువంటిది, అండ్ నవంబర్లోని లుక్ ఎందుకు రిలీజ్ చేస్తాం అనేటటువంటిది క్లారిటీతో ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. దాన్ని కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.